మరో బ్రేకింగ్ చూస్తే వైసీపీ కార్యకర్త వర్ర రవీంద్ర రెడ్డికి 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు ఎల్లుండి వర్రాను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కడప కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 10 రోజులు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోర్టులో పులివెందుల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇస్తూ కడప కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే న్యాయవాది సమక్షంలోనే వర్రాను విచారించాలని కడప కోర్టు షరతులు విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా వర్ర ఉన్నారు. రేపు ఉదయం 9 గంటలకు వర్రాను కస్టడీకి తీసుకున్నారు పులివెందుల పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్. సుధీర్, ఇంకా కోర్టు ఏం సూచించింది? గుడ్ ఈవినింగ్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి వర్ర రవీంద్ర రెడ్డిని కూడా ఏదైతే పులివెందుల పోలీసులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన్ను దాదాపుగా 10 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ కడప కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప ధర్మాసనం కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా 2 రోజుల పాటు మాత్రమే విచారించాలని చెప్పి ధర్మాసనం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక ప్రతి నియోజకవర్గం అలాగే ప్రతి చోట కూడా వర్ర రవీంద్ర రెడ్డి పైన కూడా పలు నమోదులు అయితే కనుక కేసులు అయితే కనుక ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వర్ర రవీంద్ర రెడ్డి ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉన్నాడు. అక్కడ పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కడపకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఈ రోజు పిటిషన్ దాఖలు చేయడంతో కూడా పులివెందుల పోలీసులు అయితే కనుక 2 రోజుల పాటు కూడా అంటే రేపు ఎల్లుండి కూడా పూర్తిస్థాయిలో కూడా వర్ర రవీంద్ర రెడ్డి విచారించనున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ కేసు అయితే కనుక రోజు రోజుకు వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పూర్తిస్థాయిలో అటు రాఘవరెడ్డి అలాగే అర్జున్ రెడ్డి అలాగే సత్యల భార్గవ్ కూడా వీళ్ళందరూ ఈ కేసులో ఉన్నారు. దీన్ని పూర్తిస్థాయిలో కూడా త్వరిగతిన పూర్తి చేయాలని చెప్పి దీనిపైన పెద్ద ఎత్తున అయితే కనుక ఇప్పటికే ఆ ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు జారీ చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కనుక వర్ర రవీంద్ర రెడ్డిని కస్టడీకి తీసుకొని ఈ కస్టడీలో పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారో దానిపైన కూడా నిగ్గు తెలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక పులివెందులకు సంబంధించిన పోలీసులు అయితే కనుక రేపు ఉదయం దాదాపుగా రాజమండ్రి సెంట్రల్ జైలు చేరుకొని అక్కడ ఉన్నటువంటి వర్ర రవీంద్ర రెడ్డి అలాగే మొత్తంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక వర్ర రవీంద్ర రెడ్డికి సంబంధించినటువంటి లాయర్ సమక్షంలోనే పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పి ఏదైతే కడప కోర్టు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కడప పోలీసులు అయితే కనుక రాజమండ్రికి బయలుదేరారని మనకైతే పూర్తి సమాచారం అవుతుంది. ఏదేమైనా సరే 2 రోజుల పాటు కూడా వర్ర రవీంద్ర రెడ్డి అయితే విచారించే పరిస్థితులు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు సతీష్. థ్యాంక్ యూ సుధీర్.